నిజాంపేట మండల పరిధిలోని కల్వకుంట్ల గ్రామంలో కంటారెడ్డి శ్రీనివాస్ రెడ్డి స్మారక ప్రీమియర్ లీగ్ క్రికెట్ టోర్నమెంట్ నిర్వహించారు. ఈ టోర్నమెంట్ లో 44 క్రికెట్ జట్లు పాల్గొనగా సోమవారం ఫైనల్లో నిజాంపేట కల్వకుంట్ల టీంలు తలపడ్డాయి. ఈ పోటీల్లో కల్వకుంట్ల క్రికెట్ జట్టు మొదటి స్థానంలో నిలవగా రెండవ స్థానంలో నిజాంపేట టీం నిలిచింది. ప్రీమియర్ లీగ్ బహుమతులను అందజేసేందుకు ముఖ్య అతిథిగా బీఆర్ఎస్ పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ కంటారెడ్డి తిరుపతి రెడ్డి హాజరై ప్రథమ, ద్వితీయ బహుమతులు అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ క్రీడా పోటీల్లో గెలుపు ఓటములు సహజమన్నారు. క్రీడల ద్వారా మానసిక ఉల్లాసంతో పాటు శారీరక దృఢత్వాన్ని పెంపొందించుకోవచ్చన్నారు. మండలంలోని యువకులు ఎలాంటి సహాయ సహకారాలు కావాలన్నా ముందుంటానన్నారు. యువకులు ఇలాంటి క్రీడల్లో మంచిగా రాణించాలని, రానున్న రోజుల్లో మండలానికి మంచి పేరు తీసుకురావాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామంలో తన తల్లి పేరు మీద ఫంక్షన్ హాల్ నిర్మించుకోవడం జరిగిందని, గ్రామంలో కంటారెడ్డి శ్రీనివాస్ రెడ్డి జ్ఞాపకార్థంగా గ్రంథాలయం ఏర్పాటు చేస్తామన్నారు. అలాగే ఫ్రెండ్స్ టీ టైమ్ హోటల్ ను ప్రారంభించి చౌకత్పల్లి బీఆర్ఎస్ పార్టీ కార్యకర్త భాస్కర్ తల్లి అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి కుటుంబ సభ్యులకు మనోధైర్యాన్ని కల్పించారు. ఈ కార్యక్రమంలో గ్రామ సర్పంచ్ అందే కొండల్ రెడ్డి, మాణిక్ రెడ్డి, బీఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు సుధాకర్ రెడ్డి, చల్మేటి నాగరాజు, రెడ్డిశెట్టి రవీందర్, బాలరెడ్డి, మావురం రాజు, రంజిత్ గౌడ్, రాములు గౌడ్, సూరమల్లి, శ్రీకాంత్ గౌడ్, రాజు నాయక్, నగేష్ పాల్గొన్నారు. క్రికెట్ దాని కొరకు ప్రీమియర్ లీగ్ అడిగినాం. మీరు ఒక టైం తీసి పెట్టుకుంటే మీరు టైం తీసి పెట్టుకుంటే తప్పకుండా మా సుధాకర్ మా రంజిత్ అప్పుడే అంటుండే ఎట్లా చెప్తారని చెప్పి పెద్ద కాకపోతే బరువు ఎక్కువ అవ్వకుండా చూడు చేయడానికి సిద్ధంగానే ఉన్నాం. తప్పకుండా చేద్దాం. ఎందుకంటే నిజాంపేట వేరు కాదు, మనకు ఇది వేరు కాదు. మీరందరూ కూడా రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలకు పోవాలా, మంచిగా ఆటలు ఆడుకొని మంచి ఉద్యోగాలలో మంచిగా సెటిల్ అయ్యి ఆ భగవంతుడు మీకు అన్ని విధాలు అష్టైశ్వర్యాలు, ఆరోగ్యాలు కూడా ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాం. తప్పకుండా యువకుల కొరకు నాయంతో సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి. ఎప్పుడూ ఒక అన్నదమ్ముల లెక్కనే కలిసి ఉందాం. దీంట్లో వేరే భేదాభిప్రాయాలు ఏం లేదు. మీరు వాళ్ళ ఓడిరు కాబట్టి ఆ విరోధ అయితే ముఖం చూస్తుంటే నాకు నిజంగా కూడా బాగా అనిపిస్తుంది. వస్తే తప్పకుండా మళ్ళీ గెలుస్తాము. ఇవాళ ఒకటమంది గెలుపుకు నాని దాంతో పనిచేయండి. మా కల్వకుంటలో కూడా ప్రత్యేకంగా అభినందిస్తూ, అట్లాగే నిజాంపేట వాళ్ళని కూడా అభినందిస్తూ, ఈ సమావేశానికి మమ్మల్ని కూడా పిలిచినందుకు, మాతో పాటు మా బృందాన్ని కూడా అందరినీ పిలిచినందుకు పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటూ, మీ శరీర ఆకృతి మంచిగా పెరగాలంటే కూడా తప్పకుండా మనకు ఈ క్రీడలతోటి ఎంతగానో ఎక్సర్సైజ్ అవుతుంది. దాంతోపాటు మాకు ప్రాక్టీస్ జరిగితే ఉన్నత శిఖరాలకు పోవడానికి కూడా ఎంతగానో దోహదపడుతుంది. తప్పకుండా మీరు రాబోయే రోజులలో ఉన్నత శిఖరాలకు పోవాలని చెప్పి మట్టిలో మాణిక్యాలక మీద తీసుకోవడానికి మేము సంసిద్ధంగా ఉందని చెప్పి తెలియజేసుకుంటూ, అట్లాగే అక్కడ నిజాంపేట అయినా ఇక్కడైనా ఏ గ్రామంలో అయినా ప్రతి యువకులు ముందరకు వచ్చి సోషల్ యాక్టివిటీలు కూడా పాల్గొనాలని చెప్పి నేను మనస్ఫూర్తిగా కోరుకుంటా ఉన్నా. ఇవాళ మా కల్వకుంట గ్రామంలో మా కొత్త సర్పంచ్ వచ్చిన తర్వాత ఎప్పుడు జరగని విధంగా ఇవాళ ఒక పాత కచేరీ ఉంటే ఊదగొట్టేసి ఒక సోషల్ యాక్టివిటీ తోటి ఫండ్ కలెక్షన్ చేసుకుని ఇవాళ సుమారు 20-30 షటర్లు వేసుకోబోతా ఉందన్నమాట. దానికి తోడు ఇవాళ మా యువకులకు కూడా ఇక్కడ ఒక గ్రంథాలయం పెట్టాలని ఆలోచన కూడా ఉంది. మా శ్రీనివాస్ రెడ్డి పేరు మీద ఒక గ్రంథాలయం పెట్టాలని ఆలోచన కూడా ఉంది. అట్లాగే మా యువకుల కోరిక మేరకు కూడా సుమారు 30 లక్షల రూపాయలు పెట్టి మా అమ్మ పేరు మీద ఇక్కడ వెంకటేశ్వర గుడిలో కళ్యాణ మండపం కూడా కట్టిస్తా ఉన్నాం. ప్రతిరోజు ఫోన్లలో 1-3 సార్లు ఫోన్ చేస్తూ మరి వాళ్ళు మంచిగా ఉన్నారా, వాళ్ళు ఏం ఆడుతున్నారో, మంచి కోట్లాడుతున్నారా ఏంది, మరి పక్క నుంచి గ్రామాలు వచ్చిన వాళ్ళకు గౌరవం ఇస్తున్నారా అని చెప్పి పదే నన్ను ప్రశ్నించడము. దానికి నేను మళ్ళీ వీళ్ళందరినీ సభ్యులను అడిగి అన్నకు ఇన్ఫర్మేషన్ చేస్తున్నాను. మరి అదేవిధంగా ఇంత బాధ్యతగా మరి అన్న మరి ఈ మ్యాచ్ మీద దృష్టి పెట్టినందుకు అన్నకు ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ, మరి అన్నను మరి ఒక సో మరి దీని సభను మన క్రికెట్ టీం సభ్యులందరినీ ఉద్దేశించి సుధాకర్ మాట్లాడుతున్న 2 మాటలు కోరుతున్నాను. చాలా ఆనందంగా ఉంటుంది. ఎక్కడి నుంచో వచ్చి ఇక్కడ ఆడడం అంటే క్రీడా స్ఫూర్తి అనేది అందరికీ తెలుస్తుంది. ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఇక్కడికి వచ్చి ఈరోజు మేము ఒక 5 టీంలతో ఆడాము. ఇక్కడికి వచ్చి ఇప్పుడు ఫైనల్లో కల్వకుంట్ల చేతిలో ఓడిపోయినాం. కానీ మాకు చాలా సంతోషంగా ఉంది. మాకు ఒక్కొక్క పిల్లలు మాతో పాటు నేను గత 15 years నుంచి ఆడుతున్నాను. కానీ నాతో ఇప్పుడున్న పిల్లలు నాకు చాలా ప్రోత్సహిస్తున్నారు. వాళ్ళకి ఇంకా నాతో ఎంత సహాయపడి అంత చేస్తాను. వచ్చిన మన టీంలకు మరి ఇక్కడ పెద్దలు తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి, నాగరాజు, ఇక్కడ మన మాణిక్యారెడ్డి సాబు, రంజిత్, వీళ్ళందరికీ నా యొక్క ధన్యవాదాలు. మరియు క్రికెట్ ఆడడం ముఖ్యం కాదు, మన ఆరోగ్యం కూడా, దానికి క్రికెట్ ఆడితే మనకు ఆరోగ్యం కూడా బాగా ఉంటుంది. ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు. అంటే క్రీడలో ఎంత ప్రోత్సహిస్తే, క్రీడలు ఎంత ఆడితే మనకు కూడా ఆరోగ్యంగా బాగా ఉంటాం. కాబట్టి క్రీడలు ఎంత బాగా ఆడితే అంత మంచిగా ఉంటుంది. కాబట్టి ఈ క్రికెట్ ఆడిన మన టీంలకు అందరికీ నా ధన్యవాదాలు. గెలుచుకున్న వాళ్ళు, ఓడిన వాళ్ళు ఎవరు బాధపడకుండా అందరూ మంచిగా ఉండాలని కోరుకుంటూ అందరూ క్షేమంగా ఉండాలని కోరుకుంటున్నాను.